మన సంస్థలో అనుసరించే విధానం హృదయంపై ధ్యానం చేయటం. పతంజలి మహర్షి నిర్దేశించింది కూడా ఇదే. హృదయం మీద ధ్యానించే ఈ విధానం వ్యక్తి అస్తిత్వం నుండి స్థూలత్వాన్ని తొలగించటంలోనూ, అత్యంత సూక్ష్మస్థితిని పొందడంలోనూ అమితంగా సహకరిస్తుంది. దైవం సంపూర్ణ స్థౌల్యరహితుడు. అందుచేత దైవ సాక్షాత్కారం అంటే అటువంటి సూక్ష్మమైన స్వచ్ఛమైన స్థితిని సిద్ధించుకోవటమే. ఈ పద్ధతిలోని గొప్పదనం ఇదే. అభ్యాసి తనలో పొరలు పొరలుగా పేరుకునిపోయిన స్థౌల్యం నుండి బయటపడటానికి ఇది సహకరిస్తుంది. ఈ విషయంలో ప్రాణాహుతి ప్రసారం ద్వారా మాస్టరీ చేసే సహాయం అతి ముఖ్యమైనది. ఈ కారణం చేతనే అభ్యాసి తనలో స్థౌల్యాన్ని నిర్మూలించుకోవటానికి బదులుగా దానిని మరింత ఎక్కువగా పెంచే పద్ధతులకు, ప్రక్రియలకు దూరంగా ఉండాలి. మనం ఆశించిన ఫలితాలనివ్వని తప్పుడు సాంప్రదాయ పద్ధతులను అంటిపెట్టుకుని ఉండకూడదు. మనలను సూక్ష్మంగా తయారు చేయడానికి సహకరించే పద్ధతులనే మనం అనుసరించాలి.